అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమాని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది. మీరు అయితే థంబ్నెయిల్ చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఒక కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట వీడియో షూటింగ్ కోసం. ఆ ట్రైపాడ్ అన్బాక్సింగ్ ఎలా వర్క్ అవుతుందనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. మీరు కూడా ట్రైపాడ్ కొనే ఆలోచన ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ట్రైపాడ్ తీసుకోవాలనుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, వీడియోస్ తీసుకునేటప్పుడు ఎవరు నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరనమాట. ట్రైపాడ్ అయితే కొంచెము యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అలా థింక్ చేసా. అలానే కాకుండా మనము ఫొటోస్ దిగేటప్పుడు కూడా ఎవరు మనకి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగాలి అంటే ఎవరో పట్టుకొని తీయకుండా మనము దాంట్లో టైమర్ ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ టైమర్ ఆన్ చేసుకొని పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్‌గా ఉండాలి కదా! ఇలా ట్రైపాడ్ ఉంటే ఏంటంటే మనము టైమర్ ఆన్ చేసి ట్రైపాడ్‌కి మనము ఫిక్స్ చేసేసినా కూడా మనము ఫోటో తీసేసుకోవచ్చు. అంటే మనకి ఎంత దూరంలో కావాలో అంత దూరంలో పెట్టుకున్నా కూడా తీసేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే లైటింగ్ గూడా ఉండేది ఏదైనా ఒక ట్రైపాడ్ అయితే బాగుంటదని నేను థింక్ చేశా. అందుకే ఒక లైట్ రింగ్ ఉండేది కూడా చూస్ చేసుకున్నా అనమాట. అలాగే ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా గానీ వీడియో తీసుకోవడానికి వీలుగా హైట్ గూడా ఉండాలని చెప్పి అనుకున్నాను. సో, ఈ విషయాలన్నీ కవర్ అయ్యేలాగా నా బడ్జెట్‌లో ఒక మంచి ట్రైపాడ్‌ని సెలెక్ట్ చేసుకోవాలని నేను ఈ ట్రైపాడ్‌ని చూస్ చేసుకున్నాను అనమాట. ఇంక చూసేద్దాం అన్బాక్సింగ్. ఇది స్టాండ్. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇవన్నీ మనము హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది దాదాపు 47 ఇంచెస్ వరకు వస్తుంది. చూద్దాము తర్వాత. ఇది వచ్చేసి రింగ్. ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ కేబుల్ ఇచ్చారు కదా, ఈ కేబుల్ కనెక్ట్ చేస్తే దీంట్లో ఈ రింగ్లో లైట్ వస్తుంది. ఇది బ్లూటూత్. మనము ఫోన్కి కానీ లేకపోతే కెమెరాకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ మన ఫోన్ హోల్డర్ అనమాట. ఇలా ఉంది చూడండి. ఇక్కడ మనము ఫోన్ని కనెక్ట్ చేస్తాము. చూద్దాము ఇంకా ఎలా ఉంటుందో మొత్తం. కానీ ఏదైనా వీడియో తీసుకోవాలనుకుంటే ఇది ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ మనము ఫోన్ కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. రింగ్ పెట్టి సైడ్స్ ఉన్నాయి కదా, వీటితోటి మనము హైట్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇది ఇలా ఓపెన్ చేసేసి పైకంటే ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఈ హైట్కి వచ్చింది. నాకంటే కూడా కొంచెం హైటే ఉంది. చూద్దాము, మనము కెమెరాది హోల్డర్ని కనెక్ట్ చేసి చూద్దాం. వాటిని కంప్లీట్గా కిందికి కూడా అనేసేయచ్చు అనమాట. ఇలాగా కంప్లీట్గా ఉండిపోతుంది ఇట్లా. ఈ ఫోన్ హోల్డర్ ఉంది కదా, ఇది మూవబుల్. అంటే ఇక్కడ మూవ్ చేయొచ్చు అనమాట. దీన్ని మూవ్ చేసి మనం ఇక్కడ ఫోన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వర్టికల్గా కావాలంటే వర్టికల్గా కూడా మూవ్ చేసుకోవచ్చు. హారిజాంటల్గా ఏదైనా వీడియో హారిజాంటల్గా షూట్ చేయాలంటే హారిజాంటల్గా కూడా మనము సెట్ చేసుకోవచ్చు. వెనక ఇలా ఉంటుంది అనమాట. ఇట్లా మూవ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ కింద ఇచ్చాడు కదా ఒకటి హోల్, దీంతో మనము మన ట్రైపాడ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి ఒకటి ఇచ్చాడు. దీన్ని కానీ మనము మూవ్ చేసామంటే ఇది మూవ్ అవుతుంది అనమాట. ఇలాగ పైకైనా వెళ్తుంది, కిందికైనా వెళ్తుంది. ఇప్పుడు నేనైతే స్ట్రైట్గా పెట్టా. ఇప్పుడు మనం కెమెరా హోల్డర్ని కనెక్ట్ చేసి ఇదిగో చూసారా, ఇలా కనెక్ట్ చేశాను. పైన ఇచ్చారు కదా ఒక చిన్న నట్లాగా, దాన్ని మూవ్ చేసేసుకొని ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోవడం. స్ట్రైట్గా పెట్టాలనుకుంటే ఇలా దానికి ఫోన్ హోల్డర్ని సైడ్కి పెట్టి అటాచ్ చేసేయండి. నెక్స్ట్ లైట్ రింగ్. ఈ లైట్ రింగ్కి కూడా ఇక్కడ కింద హోల్ ఉంటుంది అనమాట. దీన్ని మనము ఫోన్ హోల్డర్ని ఎలా అయితే మన ట్రైపాడ్కి కనెక్ట్ చేసామో అలాగే దీన్ని కూడా కనెక్ట్ చేసాడు. లైట్ రింగ్ని ట్రైపాడ్కి ఇలా కనెక్ట్ చేసా పైన. ఈ ఫోన్ హోల్డర్కి కూడా కింద ఒకటి ఇచ్చాడనమాట. దీన్ని ఇలా ఇలా పెట్టేసి ఇదిగోండి చూసారా, ఒక నట్ ఇచ్చారు. ఈ నట్తో ఫిక్స్ చేసేయాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే ఇది కూడా మూవబుల్. ఇట్లా
మనం ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము రింగ్కి దీంతో లైట్ రింగ్కి కనెక్ట్ చేసేయాలి. దానికి ఒక హోల్ ఉంది, చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, దీంట్లో పెట్టాలన్నమాట అది. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఫోన్ని. ఇప్పుడు మనము లైట్ని చెక్ చేద్దాం. ఫైనల్ రైట్ సైడ్కి కేబుల్ కనెక్ట్ చేయడానికి ఇచ్చాడు. ఇక్కడ కనెక్ట్ చేసి సప్లైకి పెట్టేసేద్దాం. లైట్ రింగ్కి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు కదా, ఆన్ చేద్దాం. చూసారా, ఆన్ ఉంది. ఎవరైనా మేకప్ వీడియోస్ కానీ రీల్స్ కానీ చేసుకోవాలంటే ఈ లైటింగ్ అయితే బాగా యూజ్ అవుతుందని నాకు అనిపించింది. అంటే ఎప్పుడైనా కొంచెం లైటింగ్ డల్గా ఉన్న ప్లేసెస్లో కొంచెం మీ ఫేస్ వరకు ఈ లైటింగ్ అనేది చూపిస్తుంది. ఈ లైట్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. డిఫరెన్స్ అర్థమవుతుందా వీడియోలో? ఇదిగోండి, కొంచెం డార్క్గా ఉంటే కొంచెం లైటింగ్ ఇలా కనిపిస్తుంటుంది అనమాట. పక్కన ఇంకా 2 ఉన్నాయి చూసారా, ఒకటేమో డిక్రీజ్ చేయొచ్చు, దీంతో ఇంక్రీజ్ డిక్రీజ్ 2 చేయొచ్చు. ఇది క్లిక్ చేస్తుంటే లైట్ చేంజ్ అవుతుంది. కుకింగ్ వీడియోస్ తీసేవాళ్ళు, కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఈ ట్రైపాడ్ని తీసుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కిందికి కూడా బెండ్ అవుతుంది కదా, ఇలా బెండ్ చేసుకొని కూడా మీరు వీడియోస్ తీసుకోవచ్చు. ఈ ట్రైపాడ్ చూస్తారు కదా, ఈ ట్రైపాడ్ ఏంటంటే మీరు ఫోన్తో కానీ తీసుకోవాలంటే ఇటువంటి ట్రైపాడ్ సరిపోద్ది. లేదు ఫోన్ కాకుండా కెమెరా కానీ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంచెము బేస్ అంటే కింద స్టాండ్ అవన్నీ కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి తీసుకొని చూస్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.